ఇక్కడ శ్రీనివాసు పద్మ గారు ఇక్కడ మనం నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్తే ఒక విద్యార్థికి 1,30,000 ఖర్చు పెడుతుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ వాళ్ళు 10th పూర్తయి బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులు కనీసం సొంత అప్లికేషన్ రాసేటువంటి పరిస్థితి లేనటువంటి విద్య ఈరోజు ఉంది. అంతేకాదు స్కూళ్ళల్లో చెప్పేటువంటి టీచర్లకు కూడా అకౌంటబిలిటీ లేదు. అంటే పిల్లలకు నేను బాధ్యతాయుతంగా పాఠాలు నేర్పాలి అనేటువంటి టీచర్లు కూడా బాధ్యత మర్చరు. అదేవిధంగా ఈ గ్లోబల్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడున్నటువంటి ఈ స్కూళ్ళు ఈ క్వాలిటీ విద్య అనేది అందుకోలేకపోతున్నారు. అంటే స్కిల్స్ అవసరం. ఆ స్కిల్స్కు సంబంధించినటువంటి విద్య కూడా నేర్పలేకపోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాలంబన కావాలి. అంటే అటువంటి క్రమశిక్షణ అనేది తల్లి ఒడి మొదటి బడి అంటారు. ఆ మొదటి బడిలోనే ఆ పిల్లవాడికి చక్కటి అంటే క్రమశిక్షణ నేర్పేటువంటి పరిస్థితులు కొరవడినాయి. నేనేమంటున్నంటే మీరు ఈ స్థానిక సంస్థలు ఉత్సవ విగ్రహాలుగా మారినాయి అన్నమాట వాస్తవం. ఎందుకంటే రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళకి ఏమన్నా అధికారం ఉందా? ఒకవేళ అధికారం ఉందా అనుకుందాం, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉందా, నిధులు ఉన్నాయా? వాళ్ళు ఏ విధంగా చేయగలుగుతారు? వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, ఫంక్షన్ చేయడానికి ఫ్రీడమ్ లేదు, అన్నీ కలెక్టర్ చేతుల్లో ఉన్నాయి. మరి డబ్బులని కలెక్టర్ చేతులు ఉన్నప్పుడు కలెక్టర్ ఇచ్చేదానికి వీళ్ళు ఏం ఖర్చు పెట్టి ఏ విధంగా బలోపేతం చేయగలుగుతారు? నేనేమంటున్నంటే పేదవాడికి నాణ్యమైన విద్య ఇచ్చినాడే ఈ దేశం బాగుపడుతుంది. అప్పటి వరకు మనం ఈ దేశాన్ని మనం ఎన్ని చెప్పుకున్నా కానీ మాటలు తప్ప చేతల్లో ఉండదు. దానికి నేనేం చేయమంటున్నట్టు ఈ ప్రభుత్వాలను కానీ గవర్నమెంట్ స్కూళ్ళను కార్పొరేట్ స్థాయి స్కూళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ స్థాయికి మనం తీసుకుపోయేటువంటి విద్యను గవర్నమెంట్ స్కూళ్ళల్లో తీసుకురావాలి. అట్లనే లోకల్ బాడీలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి రాజ్యాంగబద్ధంగా నిజమైన ఫైనాన్స్ పవర్స్ ఇవ్వాలి. పవర్స్ లేకుండా ఉట్టిన రిజర్వేషన్లని ఒక బూచి చూపించి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి అనవసరమైనటువంటి రాద్ధాంతాలను సృష్టిస్తూ భ్రమలు కల్పిస్తున్నారు తప్ప ఏం లేదు. కాబట్టి రిజర్వేషన్లతో పాటు రిజర్వేషన్లు నేనేం వద్దని చెప్పట్లేదు, కానీ ఎడ్యుకేషన్ రిఫార్మర్స్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని కోటాలు ఇచ్చినా పేదవాడి బతుకు అట్లా మారదు. నాణ్యమైన విద్య ఇచ్చినప్పుడే మారుతుంది. కాబట్టి